దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటానికి నిర్ణయించుకుందని విమర్శించారు. నీట్ స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, వాసుదేవ్, కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్, నగర నాయకులు విశాల్, గాయత్రి, హర్షిత, భూమిక, స్పందన, బ్లెస్సీ, సుమా, మనీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎప్పుడూ రాని విధంగా 720 మార్కులు సుమారుగా 67 మందికి వచ్చింది. ఇది కేవలం మాస్ క్యాంపింగ్ జరగడం వల్ల, పేపర్ లీకేజ్ వల్ల మాత్రమే ఈ 720 మార్కులు వచ్చాయని మేము భావిస్తా ఉన్నాం. భావించడమే కాదు, ఒక సెంటర్ లో రాసిన విద్యార్థికి 7గురికి 720 మార్కులు రావడం అంటే ఖచ్చితంగా ఇక్కడ మాస్ క్యాంపింగ్ జరిగింది. దీన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్నారు. కానీ దీని మీద ఏదైతే ఎన్టీఏ ఏంటి పొరపాటు జరిగిందో దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఏదైతే వైద్య విద్య కోసం ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ పరీక్షని మళ్ళీ దేశవ్యాప్తంగా కండక్ట్ చేయాలని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ఎన్టీఏ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా